నమస్కారం. ఈనాటి మన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక సాధారణ పురాణకథను మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించిన ఒక భారీ నిర్మాణ రహస్యాన్ని, అదేనండి పద్మనాభస్వామి ఆలయం వెనుకున్న ఆ దైవిక రహస్యాన్ని డీకోడ్ చేయబోతున్నాం. రండి అదెంటో చూద్దాం. నన్ను మళ్లీ చూడాలనుకుంటే అనంతుడు అనే సర్పం విశ్రమించే ప్రదేశానికి వెతుకుంటూ రండి. ఒక చిన్న బాలుడు చెప్పిన ఈ ఒక్క మాట వినడానికెంతో గూఢంగా ఉంది కదూ. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక గొప్ప అన్వేషణకి దారితీసిన ఆ సంఘటనేంటో తెలుసుకుందాం. మొదటి భాగం, ఆ మర్మమైన అటవీ బాలుడు. కేరళలో ఈనాటి తిరువనంతపురం ఒకప్పుడు దట్టమైన అడవులతో ఉండేది. అక్కడ దివాకరముని అనే ఒక ప్రశాంతమైన సాధువు జీవించేవాడు. ఆయన దినచర్య చాలా సాదాసీదాగా ఉండేది. ఉదయాన్నే విష్ణువుకు తామరపుల్లు సమర్పించటం, పగలు ప్రశాంతత కోసం అడవుల్లో నడవడం, రాత్రికి ఆ వర్షపు శబ్దాల మధ్య నిద్రపోవటం. అంతా ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో ఒకరోజు సాయంత్రం ప్రకాశవంతమైన కళ్లతో ఉన్న ఒక మర్మమైన బాలుడు ఆయన గుడిసె వద్దకు వచ్చాడు. ఆ పిల్లాడు మామూలువాడు కాదు. అతను నడిచిన చోట పూలు వికసించేవి, పక్షులు చుట్టూ చేరేవి, క్రూర జంతువులు కూడా సైలెంట్ అయిపోయేవి. ఇదంతా ఆ సాధువుని ఎంతగానో ఆశ్చర్యపరిచింది. కానే ఒకరోజు ఆ బాలుడు ఆడుకుంటూ సాధువు పూజించే విగ్రహాన్ని పగలగొట్టాడు. సాధువుకు కోపం రాగానే ఆ బాలుడు మనం ఇందాక చెప్పుకున్న ఆ చిక్కుముడిలాంటి మాట చెప్పి అకస్మాత్తుగా మాయమయ్యాడు. రెండవ భాగం, విశ్వ సర్పరూపాంతరం. ఆ బాలుడి కోసం వెతుకుకుంటూ ఆ సాధువు కేరళ అంతటా తిరిగి చివరకు సముద్రం దగ్గర ఉన్న ఒక పవిత్రమైన అడవికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లగానే భూమి లోపల ఏదో భారీ సర్పం కదులుతున్నట్లు ఒక వింతైన శబ్దం ప్రతిధ్వనించింది. ఆకాశం చీకటి పడింది. సుడిగాలులు మొదలయ్యాయి. అప్పుడే ఆ అడవిలోంచి కళ్ళు చెదరే బంగారు కాంతి రావడమైన చూశారు. అదృశ్యమైన ఆ బాలుడు మళ్లీ కనిపించాడు. కాని ఈసారి వేరే రూపంలో. ఇక్కడే అసలైన ట్విస్ట్. ఆ బాలుడు సాక్షాత్తు విష్ణుమూర్తిగా అనంతుడు అనే భారీ సర్పం మీద విశ్రమిస్తూ కనిపించాడు. ఆ దైవిక రూపం ఎంత పెద్దది అంటే దానికి ఆది అంతం లేదు. ఒక చెయ్యి శివలింగం దగ్గర, నాభి నుండి సృష్టికి మూలమైన పవిత్ర తామర పువ్వు ఉద్భవించింది. ఆ భారీ రూపాన్ని చూడలేక ముని నెలపై పడిపోయారు. మానవులు ఎల్లప్పుడూ పూజించుకోవడానికి వీలుగా ఆ రూపాన్ని చిన్నదిగా మార్చమని ఆయన ప్రార్థించగా ఆ విశ్వరూపం నెమ్మదిగా కుదించుకుపోయి నేడు మనం చూసే పద్మనాభస్వామి పవిత్ర విగ్రహంగా మారిపోయింది. పురాణాల్లోని అద్భుతం మన కళ్ల ముందున్న భౌతిక వాస్తవంగా ఎలా మారిందో ఇక్కడే మనకర్థమవుతుంది. మూడవ భాగం, ఆలయ నిర్మాణం. ఇప్పుడు కథ పురాణాల నుండి ఖచ్చితమైన చారిత్రక వాస్తవాల్లోకి మారుతుంది. ట్రావెన్కోర్ రాజులు ఆ పవిత్ర స్థలంలో ఒక అద్భుతమైన ఆలయాన్ని ఎలా నిర్మించారో చూద్దాం. ఈ ఆలయ నిర్మాణం మామూలు విషయం కాదు. కఠినమైన గ్రానైట్ రాళ్లతో ఆకాశాన్ని తాకే స్తంభాలను అద్భుతమైన శిల్పకళతో నిలబెట్టారు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. శతాబ్దాల తరబడి ట్రావెన్కోర్ రాజులు దేవునికి సమర్పించిన అపారమైన కానుకలను, సంపదను రక్షించడానికి ఆ ఆలయం కింద అత్యంత రహస్యమైన భూగర్భ గదులను నిర్మించి వాటిని చాలా భద్రంగా సీల్ చేశారు. నాల్గవ భాగం, రహస్య గదుల పురాణాలు. ఆ లోతైన నేలమాళిగలు ఏర్పడినప్పటినుండి వాటి చుట్టూ ఎన్నో కథలు, గుసగుసలు మొదలయ్యాయి. ఇంతకీ ఆ చీకటి గదుల్లో ఏముంది? కొందరేమో ఎప్పుడో మర్చిపోయిన రాజ్యాలకు చెందిన టన్నుల కొద్దీ బంగారం, వజ్రాలున్నాయంటారు. మరికొందరు మాత్రం అక్కడ మనుషుల అత్యాశకు ఏమాత్రం సంబంధం లేని అత్యంత విలువైన ప్రాచీన ఆధ్యాత్మిక రహస్యాలున్నాయని నమ్ముతారు. ఏది ఏమైనా ఈ రెండు వాదనలు ఆ మిస్టరీని మరింత పెంచాయి. ఐదవ భాగం, మోసివేసిన సర్పద్వారం. అన్ని రహస్య గదుల కన్నా ఒక గది మాత్రం అందర్నీ భయపెట్టింది. అదే ఆ మూసివేసిన సర్పద్వారం. అసలు ఆ సర్పద్వారం వెనుక ఏమున్నట్లు? తరతరాలుగా ఎన్నో ప్రభుత్వాలు, రాజ్యాలు పుట్టి అంతరించిపోయినా ఈ యొక్క తలుపును తెరవడానికి అందరూ భయపడ్డారు. దాని వెనుక ఉన్నది ఏదైనా సరే అది ఊహిస్తేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఈ ద్వారం నిర్మాణం చాలా విచిత్రంగా ఉంటుంది. దానికి ఎలాంటి తాళాలు లేవు, పట్టుకోవడానికి హ్యాండిల్సు లేవు. పైన కేవలం భయంకరమైన సర్పాల బొమ్మలు మాత్రమే చెక్కి ఉన్నాయి. పురాతన కాలపు నాగబంధం అనే శక్తివంతమైన మంత్రంతో దీన్ని లాక్ చేశారని, ప్రాచీన కాలపు ఋషులకు మాత్రమే తెలిసిన మంత్రాలను జపించడం ద్వారా మాత్రమే దాన్ని తెరవగలరని అక్కడి పూజారులు చెబుతారు. టెక్నాలజీ ఎంత పెరిగినా
దీన్ని తాకడానికి నేటికి ఎవ్వరూ సాహసించరు. వందల ఏళ్లు గడిచాయి. ఎన్నో తుఫానులు కేరళ తీరాన్ని తాకి వెళ్లాయి. కాని నేటికీ ఆ ఆలయ కారిడార్లలో, ముఖ్యంగా వర్షాకాలంలో ఉరుములు మెరుస్తున్నప్పుడు, వర్షపు నీరు ఆలయ రాళ్లపై ప్రవహిస్తున్నప్పుడు ఆ మర్మమైన చిన్నబాలుడి చిరునవ్వుల శబ్దం ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని అక్కడి భక్తులు బలంగా నమ్ముతారు. మరి ఆ అడవి బాలుడి పురాణ కథ ఎక్కడ ముగుస్తుంది? ఈ మూసివేసిన రహస్య గదుల వాస్తవం ఎక్కడ మొదలవుతుంది? భక్తి, మానవుని అత్యాశ, అంతుచిక్కని ఆధ్యాత్మిక రహస్యాలు మరియు అద్భుతమైన ఇంజనీరింగ్ ఇవన్నీ కలిస్తేనే ఈ పద్మనాభస్వామి ఆలయం. ఇంతకీ ఆ సర్పద్వారం వెనుకున్నది అనంతమైన సంపద, లేక ఇంకేదైనా దైవిక రహస్యమా? మీరేమనుకుంటున్నారు? ఆలోచించండి.